నమో గురుభ్యః. మనము మన దక్షిణామూర్తి స్తోత్రము, దానికి మానసోల్లాసం అన్న వ్యాఖ్యానం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. మన గురువుగారు మనకి అష్టాంగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. అది కూడా మళ్ళీ 2 రకాలుగా. ఈ 2 రకాల అష్టాంగ యోగాలను మనము ఒకవేళ అభ్యాసం చేశామంటే, ఒక రకమేమో ఉపాసనగా జెప్పారు. ఒక రకమేమో యోగంగా జెప్పారు. యోగ మార్గంగా చేసినా పర్వాలేదు. అష్టాంగ యోగ మార్గంగా చేసినా సరే యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలతో లేదా ఉపాసనగా అదే పనిగా నేను అదే అయి ఉన్నాను అని భావనతో చేస్తూ గూడా వెళ్ళొచ్చు. ఏదో ఒకటి ముందైతే నువ్వు చేశావనుకో, ఇంకప్పుడు కొన్ని రకాల లాభాలు కలుగుతూ ఉంటాయి. పంచభూత జయం నువ్వు సాధించావంటే, ఇటువంటి చిహ్నాలు కొన్ని నీలో కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నీ చిత్తము నిశ్చలమయ్యిందో, ప్రాణము నిలబడిపోయిందో, అప్పుడేమవుతుందంటే కొన్ని రకాల లక్షణాలు నీలో కనిపిస్తాయి మిగిలిన వాళ్ళకి. నీలో కొన్ని మార్పులు కలుగుతాయి. ఏమి అవి అంటే, ఒక ప్రథమ యోగ లక్షణమని మలమూత్ర కపాలు తగ్గిపోవడము, ఆరోగ్యం పెరుగుతూ ఉండడము, శరీరము తేలికబడుతూ ఉండడము, సుగంధాలు వస్తూ ఉండడము, స్వర్ణ వర్ణంలో ఉండడము మొదలైనవన్నీ ఉంటాయి. రెండో లక్షణము ముళ్ళపై నుంచి వెళ్ళిపోవచ్చు, రాళ్ళపై నుంచి వెళ్ళిపోవచ్చు, నీళ్ళలో నుంచి వెళ్ళిపోవచ్చు. మనకి ఏమీ కష్టముండదు. ఆకలి, దాహము గూడా ఉండవు. వాటిని సహించే శక్తి కలుగుతుంది. మూడో రకమేమి అంటే ఎంతైనా తినొచ్చు మనం, ఎంతైనా తాగొచ్చు. అట్లానే అగ్నులను, ఎండలను కూడా మనము తట్టుకోగలుగుతాము. దూర శ్రవణము, దూర దృశ్యం అంతా వస్తుంది. నాలుగో రకము కప్పల్లాగా వాటిలాగా ఎగరగలము. ఆకాశంలో మొత్తమంతా గమనం చేయగలము. ఐదో లక్షణము త్రికాల జ్ఞానం కలుగుతుంది. అణిమాది అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనంత శక్తి కలుగుతుంది అని చెప్తూ వచ్చారు. ఇవన్నీ నిజంగా ఉంటాయా? ఎక్కడెక్కడి నుంచో మనకు వేణునాదాలు, ఘంటానాదాలు, దుందుపి స్వనాలన్నీ వినిపిస్తాయి నీకు అని చెప్తే, నిజంగా ఇట్లాంటివుంటాయా? నీకు ఆ పరబ్రహ్మం యొక్క బింబరూపము ప్రకాశిస్తుంది. నీలో మెరుస్తుంది. ఏదో మెరుపు తీగలాగా, సూర్యుడిలాగా, చంద్రుడిలాగా, తారకల్లాగా ఉన్న ఏదో అగ్నిలాగా వీటి జ్యోతి ఎట్లా ఉంటుందో, ఆ విధంగా నీలో బింబరూపంగా తెలుస్తుంది అంటే నిజంగా ఇట్లాంటివన్నీ ఉంటాయా? ఇక్కడ ఈయన మన సురేశ్వర్ల వారు అక్కడిక్కడ విన్నవి వాళ్ళు వీళ్ళు యోగ సాధకులు చెప్పుకునేవి ఒక లిస్ట్ రాసిచ్చుంటారు మనకు. మన వల్ల అయ్యేదేనా ఇదంతా నిజంగా గూడా? ఎక్కడ విన్నామో, ఎవడు జూసొచ్చాడో అని అనిపిస్తుంది కానీ, ఎక్కడో లోకంలో అట్లా జరుగుతుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పగా, ఈయన విని అయిండొచ్చులే అని ఇక్కడ రాసిన విషయం కాదు. దీనికి పాపము మన శాస్త్ర ప్రమాణం కూడా ఉన్నది. మనకు మన ఉపనిషత్తే చెప్తూ ఉన్నది ఇవన్నీ. శ్వేతాశ్వతర ఉపనిషత్ అని మనకు ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో రెండో అధ్యాయంలో మనసుని నియమించు, మనసుని నియమించు, మనసుని నియమించని చెప్తూ, నువ్వు ఈ రకంగా చేస్తూ ఉంటే అని కొన్ని సవిత్ర మంత్రాలన్నీ చెప్పి, ఇంక నువ్వు కూర్చో ప్రాణాయామం చెయ్యి. త్రిహి ఉన్నతం స్థాప్య సమం శరీరం హృది ఇంద్రియాణి మనసా సన్నివేశ్య బ్రహ్మ ఉడుపేన ప్రతరేత విద్వాన్ శ్రోతాంసి సర్వాణి భయానకాని అని నీ శరీరాన్ని సమంగా మూడింటిని ఉన్నతంగా నిలబెట్టు. సమకాయ శిరోగ్రీవం చెయ్యి. మనసుతో ఇంద్రియాల్ని తీసుకొనొచ్చి హృదయంలో నిలబెట్టు. ఆ తర్వాత ఆ విధంగా చేసిన విద్వాన్ ఏం చెయ్యాలి అంటే, బ్రహ్మ ఉడుపేన ఉడుప అంటే తెప్ప, పడవ. బ్రహ్మమన్న పడవ ఎక్కి ఈ భయంకరమైన సంసారమన్న జలాలను వాడు ప్రతరేత దాటిపోతాడు. కాబట్టి కూర్చోండి ఇంకా. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం చేయిస్తే ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్ళొచ్చు.
ప్రాణాన్ ప్రపీడ్య ఇహ సంయుక్తచేష్టః క్షీణే ప్రాణే నాసికయోశ్ఛ్వసిత దుష్టాశ్వయుక్తం ఇవ వాహం ఏనం విద్వాన్ మనః ధారయేత్ అప్రమత్తః అని ప్రాణాలను పీడించు, బాగా ప్రపీడించు అని ఇక్కడ ప్రాణాయామం చెప్తూ చాలా చెప్తూ వచ్చారు గదా! ప్రాణాయామాన్ని ఎట్లా చెయ్యాలి అని. అవన్నీ చేశావనుకో, ఇంక తర్వాత ప్రాణాలు క్షీణించాయంటే మాత్రము మనసు ధరించగలుగుతాడు వాడు అని మళ్ళీ ఇక్కడ మనకు ఎప్పుడైతే ప్రాణాలు నిలబడిపోయాయో చిత్తం నిశ్చలమవుతుంది. చిత్తం నిశ్చలమైందంటే నీకు యోగం పడుతుంది. దాన్ని ఆ విధంగా అభ్యాసం చెయ్యని చెప్పారు. ఆ తర్వాత నువ్వేం చెయ్యి, సమే శుచౌ శర్కరా వహ్ని వాలికా వివర్జితే శబ్దజలాశ్రయాదిభిః మనో అనుకూలే నతు చక్షుపీడనే గుహా నివాత ఆశ్రయణే ప్రయోజయేత్. ఒక సమమైన శుచి అయిన ప్రాంతం చూసుకో. రాళ్ళు, రప్పలు, ముళ్ళు అవన్నీ ఉన్నాయంటే అక్కడ కూర్చున్నావంటే నువ్వు ధ్యానం అవన్నీ, సమాధి అవన్నీ చేయలేవు. బాగా ఎండగా, వేడిగా ఉంటే బాగుండదు. సమంగా ఉన్నది ఒక ప్రదేశం చూసుకో. ఏదో రాళ్ళో, కంకర రాళ్ళో, ముళ్ళో, మంటలో ఉన్న ప్లేస్ గాకుండా అట్లానే రకరకాల శబ్దాలు ఏవేవో లేకుండా చూసుకో. మనసుకి అనుకూలంగా ఉండాలి. కానీ కంటికి కష్టం కలిగించకుండా ఏదైనా ఒక గాలి లేని గుహ లాంటిది చూసుకో నువ్వు. ఇంగ అక్కడ కూర్చో అని చెప్తూ నీహార ధూమంలాగా ఇంకొకవేళ నువ్వు అక్కడ కూర్చొని నేను చెప్పినట్టు నువ్వు ధ్యానం చేసావంటే, సమాధి స్థితి పొందావంటే అక్కడ నీకు తెలిసేదేంటో తెలుసా అని నీహార ధూమ అర్క అనిల అనలానాం ఖజ్యోత విద్యుత్ స్ఫటిక శశీనాం ఏతాని రూపాణి పురస్సరాణి బ్రహ్మాణి అభివ్యక్త కరాణి యోగే. నీకు ఆ యోగం కుదిరిందంటే మాత్రము ఏదో మంచు తెరలు, పొగ, ఏదో సూర్యుడు, అగ్ని, గాలి, ఖద్యోతాలు, ఏదో మిణుగురు పురుగులు, విద్యుత్ తీగలు, ఏదో స్ఫటికము, సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నీ రకరకాల జ్యోతులేవేవి ఉన్నాయో వాటిలాగా వీటిని పురస్సరించుకుని, వీటిని ముందు పెట్టుకుని బ్రహ్మను అభివ్యక్తీకరించే ఒక ప్రతిబింబం లాంటిది నీకు కనిపిస్తుంది అని ఇక్కడేది జెప్పారో, తనూనపాత్, తటిత్, తార, తారేస, తపనోపమం అని అట్లాంటిది నీకొకటి కనిపిస్తుంది. ఇంక దాని తర్వాత పృథివ్యప్తేజో అనిలేఖే సముద్ధితే ఒకవేళ నువ్వు భూత జయాన్ని సాధించావనుకో ఇక్కడ చెప్పినట్టు ఎక్కడో. ఇక్కడెక్కడో చెప్పినట్టు పంచభూత జయాన్ని నువ్వు సాధించావనుకో, చేశావంటే అప్పుడేం జరుగుతుందంటే పంచాత్మకే యోగ గుణే ప్రవృత్తే నీకు ఆ పంచాత్మకమైన యోగము ఆ గుణం ప్రవర్తిస్తూ ఉంటే ఇంక వాడికి న తస్య రోగః, న జరా, న మృత్యువు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. వాడికి ఆ శరీరము యోగాగ్నిమయం అవుతుంది. వాడికింక జర లేదు, మృత్యువు లేదు, రోగం లేదు, రొస్టు లేదు, ఏమీ లేదు. వాడు సుఖంగా ఉండొచ్చు. లఘుత్వం, ఆరోగ్యం, అలోలుప్త్వం, వర్ణప్రసాదః, స్వరసౌష్ఠవం, గంధః, శుభః, మూత్రపురీషం అల్పం, యోగ ప్రవృత్తిం ప్రథమాం వదంతి అని ఇక్కడ ప్రథమ యోగ లక్షణం అని ఏది చెప్తున్నారో మలమూత్రాలు, కఫాలు అల్పమైపోవడం, ఆరోగ్యం పెరగడం, శరీరము తేలిక పడడము, సుగంధాలు రావడము, స్వర్ణవర్ణంలో ఉండడం ఇట్లాంటివన్నీ ఒకవేళ నువ్వు ఆ భూత జయాన్ని సాధించావంటే లఘుత్వము, శరీరం తేలిక పడిపోవడం, ఆరోగ్యం పెరగడము, అలోలుప్త్వం సరే వర్ణ ప్రసాదము, చక్కటి స్వర్ణవర్ణం ఇక్కడ చెప్పినట్టు వస్తుంది. ఆ తర్వాత స్వర సౌష్ఠవం చక్కగా గొంతు గూడా చాలా బాగుంటుంది. మంచి పరిమళ గంధాలు, మంగళకరమైన పరిమళ గంధాలు, మూత్రము, పురీషము అల్పమైపోతాయి. మలమూత్రాలు అని ఇక్కడేం చెప్పారు అవన్నీ ఇక్కడ చెప్తూ ఉన్న వాటినే వాళ్ళు పాపము నమ్మి యోగులు అభ్యాసం చేసి అవి మాకు కలిగాయని చెప్తూ ఉంటే వాటిని డాక్యుమెంట్ చేసిన వాళ్ళున్నారు. ఎంతమందికొచ్చాయో ఏంటి రాలేదో తెలీదు. నేను ఒక్కళ్ళని గూడా చూడలేదు. నా కంటికి కనిపించవలసిన అవసరం వాళ్ళకు ఉండను గూడా ఉండదు. కానీ మాత్రం విషయం ఏంటంటే ఇక్కడ చెప్పినవి నిజంగా ఉన్నాయా అనిపిస్తాయి. ఇక్కడ ఇప్పుడు
ఒక్క శాస్త్ర ప్రమాణం చూపిస్తూ ఉన్నాను శ్వేతాశ్వతరంలోది. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని శాస్త్ర ప్రమాణాలు కూడా చూపిస్తాను. ఓన్లీ శాస్త్ర ప్రమాణం మాత్రం చూపించగలను. ఎందుకు అంటే ప్రత్యక్ష ప్రమాణం చూపించడానికి నిజంగా వీటిని సాధించిన యోగులు నాకెక్కడా కనిపించలేదు. వాళ్ళని చూపించడానికి. నాకు స్వయంగా ఇవేవి ఇంతవరకు జరగలేదు. మీకు ప్రత్యక్షంగా నేను స్వానుభవంగా తెలుసుకున్నాను. మీకు చూపిస్తానని చూపించడానికి ప్రత్యక్షం కుదరదు. ఆప్తవచనము ఎవరైనా వచ్చి చెప్తే గూడా మీకు చూపిద్దామంటే ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. పరోక్షంగా ఇదిగో వాళ్ళు వీళ్ళు చెప్పగా పుస్తకాల్లో రాస్తే ఆ పరోక్ష ప్రమాణం ఏదైనా చూసుకోవచ్చు. కానీ ఏదో శాస్త్ర ప్రమాణము, ఆగమ ప్రమాణమైతే ఉన్నది. ఇంతవరకు వచ్చాం మనం ఇంతకి. ఉన్నాయని జెప్తున్నారు. ఏమున్నాయో చూద్దాము. కాబట్టి మన వాడికి ఇన్ని యోగ లక్షణాలు ఒక్కొక్కటి కలుగుతూ ఉంటాయని చెప్తూ ఉన్నారు. మనం శ్వేతాశ్వతరం చదివినప్పుడు పూర్తిగా చూసుకుందాం. అక్కడేం రాసిచ్చారో, ఏంటి చెప్తూ ఉన్నారో మన ఋషులు. అట్లానే వేరే చోట్ల ఉన్నవి కూడా మళ్ళీ ఈ స్తోత్రం అయిపోయిన తర్వాత మనము ఆలోచన చేసుకుందాం, విచారణ చేసుకుందాం. ఎందుకు అంటే మనకున్న పద్ధతి ఏమి అంటే జ్ఞాన మార్గము. మనము ఉపాసనా మార్గంలో నుంచి వెళ్ళము. మనము యోగ మార్గంలో నుంచి కూడా వెళ్ళము. మనం కర్మ మార్గంలో లేము. మనం కర్మ మార్గంలో లేము. అయితే యోగోపాసన మార్గాల్లో మన వాళ్ళిక్కడ చెప్తూ ఉన్నవి 2 మనము యోగోపాసనలుగా ఆచరించము. మన మార్గం అది గాదు. మిగిలిపోయింది జ్ఞాన మార్గం. కాబట్టి ఏం చెయ్యాలి? ఏమి కథ అని మళ్ళీ చూసుకోవాల్సి ఉంది గదా! అది కూడా చూద్దాము. ఉన్నాయని చెప్తే ఎక్కడున్నాయో తెలియాలి. కనీసం శాస్త్రమైన మనకు జ్ఞాన మార్గంలో దాన్ని చూపించాలి. ఆ తర్వాత దాన్ని ఎట్లా సాధించాలి, ఏమి కదా అని మనము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఇంకా కొన్ని మిగిలాయి గదా! వాటిని చూద్దాము. ఈ శ్లోకానికి మన సురేశ్వర్ల వారి కొన్ని వివరణలున్నాయి. వాటిని పూర్తి చేద్దాం. శ్వాసాః చరంతి యావంతః మనుష్యస్య దినం ప్రతి తావంతి యోజనాని అర్కః శ్వాసే శ్వాసే ప్రధావతి. ఇంకా ఆయుష్షు ఎంతగా దీర్ఘమవుతుంది అంటే వాడికి, యావంతః మనుష్యస్య మనిషికి ఎంత శ్వాసలు చరంతి గడుస్తూ ఉంటాయో, నడుస్తూ ఉంటాయో దినం ప్రతిరోజు. ఒక్క రోజుకి, ఒక మనిషికి అంటే ఈ యోగ సాధన మార్గంలో ఉన్నవాడు ప్రాణాయామాలు అవన్నీ చేస్తూ ఉన్నవాడికి ఒక్క రోజులో ఎన్ని శ్వాసలు నడుస్తూ ఉంటాయి, అన్ని శ్వాసల్లో తావంతి యోజనాని అంత దూరము, అన్ని యోజనాల దూరము ప్రతి శ్వాసలో సూర్యుడు పరిగెడుతూనే ఉంటాడు. ఒక మనిషి ఒక్కరోజు ఎన్ని శ్వాసలు తీసుకుంటాడో అన్ని యోజనాల దూరము వీడు తీసుకుని వదిలే ప్రతి శ్వాసలో సూర్యుడు పరిగెడుతూనే ఉంటాడు. అంటే వీడు ఊపిరి తీసుకొని వదులుతూ ఉంటే వీడిని బట్టి అక్కడ సూర్యుడు పరిగెడుతూ ఉంటాడు. సూర్యుడు కాలస్వరూపమై నడుస్తూ ఉంటే వాణ్ణి బట్టి భూమి మీద నాకు ఊపిర్లు ఉండడం గాదు. ఇది రివర్స్ అవుతుంది విషయము. ఆకాశంలో సూర్యుడు కదులుతూ ఉంటే, సూర్యుడి కదలికలను బట్టి కాలము రోజు గడుస్తూ ఉంటే, దాన్ని బట్టి నాకు ఈ భూమి మీద ఊపిర్లు కదలడం అన్నది ఉండదింక. నేనిక్కడ గూర్చొని ఊపిర్లు పీలుస్తూ వదులుతూ ఉంటే ఆకాశంలో నా పైన ఆధారపడి సూర్యుడు పరిగెడుతూ ఉంటాడు. ఎన్ని సార్లు ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ ఉన్నవాడు భూమి మీద కూర్చొని ఊపిర్లు వదులుతాడు ప్రతిరోజు అంటే ఒక లెక్క కట్టారు మన వాళ్ళు. ఏకవింశతి సాహస్రం షట్చతం శ్వాస సంఖ్యయా సోహమితి ఉచ్చరతి ఆత్మ మంత్రం ప్రత్యహం ఆయుషే. శ్వాస సంఖ్యలు చెప్తూ ఉన్నారు మన యోగులు. ఏకవింశతి సాహస్రం అంటే 21,000 షట్ శతం 600 21,600 టైమ్స్ ప్రతిరోజు ఒక యోగి అక్కడ కూర్చొని శుచి అయిన ప్రదేశంలో కదలకుండా సమకాయ శిరోగ్రీవం చేసి ప్రత్యాహారం చేసి ధారణ ధ్యానంతో సమాధి స్థితిలో కూర్చుని ఊపిర్లు పీల్చుకుని వదులుతూ ఉంటే 21,000
600 సార్లు పీల్చుకుని వదులుతాడు. అంత దూరము ఆయన ప్రతిసారి మన సాధకుడు ఇక్కడ కూర్చొని ఊపిరి పీల్చుకుని వదిలాడు అనగానే, ఇంకా ఇన్ని వేల యోజనాలు పైన ఆకాశంలో సూర్యుడు పరిగెడుతూనే ఉండాలింక. పరిగెడుతూ, పరిగెడుతూ ఇంక పైన ఇక్కడ వీడు కూర్చొని ఊపిరి పీల్చి వదులుతుంటే పైన ఆకాశంలో సూర్యుడింకా వీడికి బంధింపబడి, వీడికి కట్టుబడి వాడు పైన ఆకాశంలో పరిగెడుతూ ఉంటే, ఇంక అక్కడికి ఆగలేదు విషయము. ఆత్మ లోపల ఉన్నదేదున్నదో ప్రతిసారి ఊపిరి పీల్చుకుని వదులుతూ ఉంటే, సోహం, 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 సోహం అని ఉచ్చరిస్తూనే ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి. ప్రతి వాళ్ళు యోగులే. యోగులు కాని వాళ్ళెవరున్నారు? ప్రతివాడు ఆత్మతో తగులుకుని ఉన్నవాడే యోగి. కాబట్టి మీరు చూసుకోండి ఊపిరి పీల్చుకుని వదులుతూ ఉంటే సోహం అని కదులుతూ ఉంటుందది. ప్రతి అహం ప్రతిరోజు ఇంతే. ప్రతి శ్వాసలో ఈ మంత్రము సోహం, 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 సోహం అన్న మంత్రము ఆ ఆయుష్షును చూపిస్తూ కదులుతూనే ఉంటుంది. ఆ ఊపిర్లలో సోహం అన్న మంత్రము ప్రతిరోజు కదులుతూ ఉంటుంది. ఇంతకీ సోహం అన్న మంత్రమేమి? సోహం అంటే ఏమి? అని చూద్దాము. సకారంచ హకారంచ లోపయిత్వా ప్రయోజయేత్ సంధిం వై పూర్వరూపాఖ్యం తతో వై ప్రణవః భవేత్. దీన్ని రాసి చూపిస్తాను. సోహం అని ఆ పదము. దాన్ని విడదీస్తే సోహం అవుతుంది. ఇప్పుడు ఈ సోహాన్ని ఏం చేయమని చెప్తున్నారంటే, పూర్వరూప అన్న పేరున్న సంధి చెయ్యి అని చెప్తూ ఉన్నారు. చెప్తూ సకారాన్ని, హకారాన్ని లోపింపచేసి ప్రయోగించు అని చెప్తున్నారు. అప్పుడు ప్రణవం అవుతుంది. అది ఓంకారం అవుతుంది అని. ఎట్లా అంటే, సోలో ఏముంది? స్, ఓ ఉంది. హంలో ఏముంది? హ, ఉంది. ఇక్కడ సో ప్లస్ హం గదా! సోహం అంటే. ఇందులో ఏముందంటే, సో అంటే స్ ప్లస్ ఓ. హం అంటే హ ప్లస్ అం. ఇప్పుడు పూర్వరూపాఖ్యమన్న సంధి గాబట్టి, ఈ సోలో స్ ఏదుందో దాన్ని తీసేయాలి పూర్వమున్నదాన్ని. ఆ తర్వాత హమ్‌లో పూర్వమున్నదాన్ని హ ఏదున్నదో దాన్ని తీసేయాలి. ఇంతకేమైంది చివరికి అది కాస్త ఓం అయింది. అది దాని కథ. దాన్ని ఆ రకంగా మనము సంధిని వాడుకుంటూ దాన్ని ఆ విధంగా కలుపుకొని చూడవలసి ఉంది అని అర్థం. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం జేసుకోవాలని చూద్దాం. మొత్తం మనకు వేద వాంగ్మయం అంతా నేర్పించేదేమి తత్వమసి అని చెప్తుంది. అది నువ్వేరా అని చెప్తుంది. తత్ ఆ పదార్థం ఏదున్నదో అది త్వం నువ్వే అసి అయి ఉన్నావు. మొత్తం అంతా కలిపి ఇంతే ఇంకేమీ లేదక్కడ. జీవుడు, జగత్, ఈశ్వరుడని ఇన్నిగా కనిపిస్తున్నాయి ఎందుకు? ఎప్పుడైతే వీడు వాణ్ణి వాడు వేరుగా చూసుకున్నాడంటే, నేను వేరు, ఈశ్వరుడు వేరు అన్నాడంటే, ఉదరమంతరం చేసినా సరే, వెంటనే జగత్తు పుట్టుకునొస్తుంది. వాణ్ణి వాడు వాడికి వేరుగా చూసాడు అంటే, మూడోది జగత్తంతా తయారై ఒస్తుంది. అసలు జగత్తుతోటి సంబంధమే లేదు. అదసలు లేని విషయం. దాన్ని పక్కన బెడదాము. ఉన్నాయని అనిపిస్తున్నవి నేనొకటి, ఈశ్వరుడొకటి అని అనిపిస్తుంది. కానీ నేనొకటి, ఈశ్వరుడొకటి గాదు. నేను వేరు, బ్రహ్మం వేరు. పరబ్రహ్మం ఏదున్నదో ఈశ్వరము, అది వేరు, నేను వేరు కాదు. నువ్వట్లా అనుకోవడం వల్ల జగత్తంతా కల్పించబడ్డది గానీ, ఆ 2 వేరు కాదు ఒక్కటే. జీవాత్మైక్యం అని అదే పనిగా చెప్తూ ఉంటాయి మన శాస్త్రాలన్నీ. కాబట్టి జీవ బ్రహ్మైక్యమేదున్నది, సహ అన్నది ఆత్మ అనుకో నువ్వు, బ్రహ్మమనుకో, ఈశ్వరుడనుకో, పరమాత్మ అనుకో ఏదైనా అనుకో. అహం అంటే నేను. సహమేమో వాడు. అహమేమో నేను అని అనుకుంటున్నావు. కాదు. 2 కలిపేయి. కలిపేస్తే ఏమవుతుంది? అది నేనే కదా!
అది నువ్వే అని చెప్తుంది మనకు శాస్త్రం. అది నువ్వే అంటే అది నేనే అని అనుకోవాలి. అది నేనే అని కలిపేసామనుకో అది వేరు, నేను వేరు గాదు. అది నేను, ఇది నేను 2 నేనే. ఉన్నది ఒకటే అది నేనే అని కలిపేసామనుకో సోని, హాని కలిపితే సోహం అవుతుంది గదా! ఈ సోహం దగ్గర స్టార్ట్ చెయ్యి. ఈ సోహం, 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 సోహం అని చెప్తూ ఉంటుంది నీకు ఊపిరి నువ్వు ఊపిరి పీల్చుకొని వదులుతూ ఉన్నప్పుడు అది సోహం అని చెప్తుంది. నువ్వేం చెయ్యంటే ఈ సోహాన్ని కలిపేయి. అసలు ఆ సోహం అని గూడా మళ్ళీ 2 అక్షరాలెందుకు? ఉన్నది ఒకటే అయితే రెండెందుకు? సోహాన్ని గూడా కలిపేసి ఒక్కటి చెయ్యి. ఒక్కటి చేస్తే ఏమవుతుందంటే పూర్వ రూప సంధితోటి సోలో స్ పోతుంది. హమ్‌లో హ పోతుంది. మిగిలేది ఓం. మొత్తం అంతా కలిపితే ఓం అని చేసుకో. ఓం అని ఇంక కూర్చో. ఈ రకంగా ఓంకారాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో దాన్ని పెట్టుకుని నువ్వు ఉపాసన చెయ్యి. దాన్ని బెట్టుకుని జపం చెయ్యి. దాన్ని బెట్టుకుని నువ్వు విచారణ చెయ్యి. దాన్ని బెట్టుకుని నువ్వు ఏమైనా జేసుకో. నువ్వు దాంతో ఉపాసన చెయ్యొచ్చు. దాంతో నువ్వు యోగ మార్గంలో ధ్యానం చెయ్యొచ్చు. లేదా దాన్ని బెట్టుకుని నువ్వు జపం గూడా చెయ్యొచ్చు. నువ్వు ఏమైనా చెయ్యి. లేదా జ్ఞాన మార్గంలో ఈ రకంగా విచారణ చెయ్యి. మిగిలినవన్నీ చేస్తూ కూర్చోవచ్చు. ఓం, 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 ఓం అనొచ్చు. లేదా జపం గాకపోతే పక్కన బెట్టి ధ్యానం జెయ్యొచ్చు క్వైట్‌గా. లేదా ఉపాసన అది నేనే, అది నేనే, అది నేనే అనుకుంటూ కూర్చోవచ్చు. కానీ వీటన్నింటితో పాటు జ్ఞాన మార్గంలో కలిపేయి. ఉన్నదంతా ఒకటే అది నేనే అని తెలుసుకో విచారణతో. ఓం పెట్టుకో. విచారణతో ఎట్లా మొత్తం అంతా కలిపి మొత్తం శబ్ద వాంగ్మయం అంతా కలిపి సోహం అయ్యింది. సోహం మొత్తం కలిపి 2 అక్షరాలయ్యింది. 2 అక్షరాలు గూడా రెండెందుకు ఒకటే అయ్యింది. ఆ ఒక్క అక్షరము అంటే క్షరము కాని నాశము లేని తత్వము నేనే అయి ఉన్నది అని తెలుసుకో విచారణతో. ఇట్లా చేస్తే ఇక్కడికి ఆగిపోతుంది. అయిపోయింది. అట్లా చెయ్యొచ్చు అని సకారాన్ని ఇస్ ఉంది గదా! ఇక్కడ. ఇక్కడున్న ఇస్ అన్న సకారాన్ని, ఆ తర్వాత హకారము హమ్‌లో హ ఉంది గదా! ఈ హకారాన్ని ఈ రెండింటిని లోపింపచెయ్యి. అంటే తీసేయి. ఇంక ప్రయోగించు. కలుపు. ఓం అవుతుంది మిగిలిపోయిన వాటిని కలిపితే. ఎట్లా అంటే పూర్వరూప సంధి అని ఒకటున్నది. పూర్వరూప సంధి, పరరూప సంధి అనుంటాయి. పరరూప సంధుల్లో ఏం జేస్తాము? తర్వాతొచ్చేదాన్ని తీసేస్తాము. పూర్వరూప సంధిలో ముందొచ్చిందాన్ని తీసేస్తాము. ఇంతకి ఆ రకంగా చేశావనుకో, తతహ ఇంకేమవుతుంది అదే ప్రణవము. అదే నీకు వంగి ఉంటుంది. నువ్వని నీకు చెప్పడానికి సిద్ధంగా. నీ స్వరూపమది. ఒక్కవేళ నువ్వు ఏ ఉపాసనలు చేసుకో, యోగాలు జేసుకో, విచారణ చేసుకో, ఇంకే రకమైన సాధనైనా జేసుకో కూర్చొని ఈ ఓంకారాన్ని అర్థం చేసుకుందాము. జపంతోటో, ధ్యానంతోటో, ఉపాసనతోటో, జ్ఞానంతోటో దీన్ని అర్థం చేసుకుందాము అని విప్పదీయడానికి ట్రై చేశావే అనుకో. మన వాళ్ళు శాస్త్రాల్లో మన ఋషులు, మన గురువులు దీన్ని కలిపేయి, 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 కలిపేయి వేరు చెయ్యకు అని చెప్తూ దాన్ని ఓం దాకా తీసుకొచ్చి ఒక్క అక్షరాన్ని, అక్షరము, క్షరం కాని దాన్ని ఒక్కదాన్ని నీ చేతిలో బెడితే, నువ్వు ఆ పొట్లం పట్టుకునే మళ్ళీ జపాలు, ధ్యానాలు, విచారణలు, ఉపాసనలు అనుకుంటూ విప్పదీయడానికి ట్రై చేశావే అనుకో. అక్కర్లేకుండా. అప్పుడేమవుతుంది? ఈ ఓం కాస్త ఓం అనుంది గదా! ఈ ఓం ఆ, ఊ, మా, హ్మ్, నాదం. బిందు, నాదం ఇన్నిగా మారుతుంది. ఆ, ఉ, మా, బిందు, నాదం అని ఇంకా అది రకరకాలుగా వ్యాపిస్తూ వెళ్ళిపోతుంది. ఇంక ఎంతగా వ్యాపిస్తుందంటే ఇంక మళ్ళీ మొత్తం అంతా తీసుకొనొచ్చి సోహంలో బెట్టి, సోహాన్ని తీసుకొచ్చి ఓంలో బెట్టి దాన్ని మళ్ళీ నువ్వు పట్టుకోవాలి. ఒక్కసారి వదిలిపెట్టావంటే ఓంకారాన్ని నువ్వు విచారణ చేద్దామని కూర్చున్నావంటే, అది మళ్ళీ వ్యాపిస్తుంది. ఇంక నువ్వు విచారణతో ఓంకారాన్ని పట్టుకున్నాక ఇంక అక్కడితోని ఆపేయి. నేను అని తెలుసుకో ఇంక ఊరుకో. అట్లా కాకుండా నువ్వు దాన్ని ఇంకా ఎక్స్‌పాండ్ చేసావనుకో, ఇంక కూర్చో నీ ఇష్టం, నీ ఇష్టం. ఇంత దూరం తీసుకొనొచ్చి అన్నీ లోపింపచేసి, అన్నీ తీసేసి, అన్నీ తీసేసి అది గాదు, అది గాదు, అది గాదు, అది గాదు నేతి, నేతి, నేతిని తీసేసి
చివరికి ఒక్కటి తీసుకొనొచ్చి అక్షరం నువ్వేరా ఇదిగో అక్షరము అని నీ చేతిలో పెడితే, దాన్ని విప్పదీసావనుకో, ఇంకా అది అకారః చాపి, ఉకారః చ, మకారః, బిందు, నాదకౌ పంచాక్షరాణి అమూని ఆహుః ప్రణవస్థాని పండితాః. ఇంక మన పండితులు బయలుదేరుతారింకా. అనాలిసిస్ చేసే పండితులు ఓంకారంలో ఏమున్నదంటేనండి, మరి 5 అక్షరాలున్నాయండి. అకారము, ఉకారము, మకారము, బిందువు, నాదము అని ఇన్నున్నాయండి అని మళ్ళీ వాళ్ళు మొత్తం బయలుదేరుతారు మనకు చెప్పడానికి. అకారము, మళ్ళీ దానికో పేరు పెడతారు. ఇప్పుడు అకారము, ఉకారము, మకారం ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి గదా! అక్షరాలుగా ఏవన్నా. ఇక అక్షరాలు అనడానికి గూడా నాకు నోరు రావట్లేదు. ఒక్క అక్షరం అయిపోయింది. అక్షరం ఒక్కటి. క్షరాక్షరాలన్నింటిని దాటి ఉన్న అక్షరం ఒక్కటి అని అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పారు కదా భగవద్గీతలో. ఆ ఒక్క అక్షరం మనకు దొరికిన తర్వాత మళ్ళీ దాన్ని విప్పదీసి 36 అక్షరాలు తయారు చేయడం ఎందుకు? అది లిటరల్‌గా 36 తయారవుతుంది ఇంక కూర్చొని. సరే ఇంతకి నీ ఇష్టం నువ్వు చేసుకున్నావంటే విప్పదీసావంటే అకారం ఒకటి, ఉపారం ఒకటి, మకారం ఒకటి, బిందు ఒకటి, నాదం ఒకటి అనుకుంటది. పంచాక్షరాలుగా 5గా విడిపోతుంది. అమ్మో! నీ ఇవన్నింటిని ఈ 5 అక్షరాల్ని కలిపి మన పండితులు ప్రణవ స్థానాలని జెప్తారు. ఈ ప్రణవ స్థానాలేవున్నాయో, వీటికి మళ్ళీ ఆది దైవం ఒకటి తయారవుతుంది. వీటిని వేరు చేశావంటే మళ్ళీ, వాటికొక ఆది దైవము బయలుదేరుతుంది. కాబట్టి బ్రహ్మ అకారానికి, విష్ణువు ఉకారానికి, రుద్రుడు మకారానికి, బిందువు ఈశ్వరుడు, నాదము సదాశివుడు అని తేషు అక్షరేషు తిష్టంతి షట్‌త్రింశత్ మళ్ళా 36గా విడిపోతుంది. 36 తత్వాలుగా విడిపోతుంది. ఏం చదువుకున్నాం మనం స్టార్టింగ్‌లో గుర్తుండే ఉంటుంది మీకు. 36 తత్వాలు చదువుకున్నాం మనము. ఏదో పౌరాణికులు ఇన్ని పలానన్ని తత్వాలంటారు. లేతో శైవులు ఇన్ని తత్వాలంటారు. శాక్తేయులు ఇన్ని తత్వాలంటారు అనుకుంటూ తత్వాలన్నీ కౌంటింగ్ చేసుకుంటూ 36 చేసాం మనం వాటిని. అది అట్లనే 36 అవుతుంది. ఇంక ఎన్నైనా అవుతుంది. విప్పతీసామంటే మాత్రం ఎన్నైనా అవుతుంది. ఎట్లా అవుతుంది? మళ్ళీ దీనికి అకార, ఉకార, మకార, బిందు నాదాల గురించి చెప్తూ బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన లలితా సహస్రం మళ్ళీ ట్రై చేసింది మనకు పాపం. ఇక్కడ 62 శ్లోకంలో, 63లో వాటిలో చెప్తూ నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండు. విశ్వాన్ని చూస్తుండు. లేదా కలల ప్రపంచంలో ఉండు. నిద్రపోయి కలలు గంటూ తైజసాత్మికమైన లోకాలన్నీ చూస్తూ ఉండు కలలన్నీ. లేదా గాఢ నిద్రబో. అందులో గూడా ప్రాజ్ఞాత్మికగా ఉన్నదేదో ఉన్నది నీకు తెలిసినా తెలియకపోయినా. అయితే ఈ అవస్థలేవీ లేకుండా తురీయంగా ఉన్నదేదో అది నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకుంటే ఏమవుతుందంటే నువ్వే ఇవన్నీ చేస్తున్నావని తెలుసుకోవచ్చు. నీ వల్లే ఈ కలలన్నీ నడుస్తూ ఉన్నాయని తెలుసుకోవచ్చు అని సృష్టికర్తగా ఉన్నప్పుడు బ్రహ్మరూపము. సృష్టి చేస్తూ ఉంటే జగత్తు అన్న ఆది భౌతికాన్ని సృష్టిస్తున్న సమయంలో ఆది దైవికంగా దానికి బ్రహ్మరూపము. అట్లానే ఆది భౌతికంగా స్థితి చేస్తూ ఉన్న సమయంలో గోపనము ఆ సృష్టి చేసిన దాన్ని నడిపిస్తూ ఉంటే గోవింద రూపము, విష్ణు రూపము. అట్లానే నిద్రపోతే ఇక్కడ సృష్టి చేయడం అంటే మళ్ళీ మనం మామూలుగా ప్రతి దినము చూద్దాం ఒకటి డైలీ ఎగ్జాంపుల్ చూద్దాం. పొద్దున్నే కళ్ళు తెరవగానే బ్రహ్మాండమంతా లోకమంతా సృష్టించబడుతుంది. వీడు కళ్ళు తెరవగానే లోకం అప్పటికప్పుడు సృష్టించబడుతుంది. వాడు ఏదో దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నంత సేపు విష్ణు రూపమై ఆ కళని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. నాకు జాబ్ ఉందండి, పిల్లల్ని చూసుకోవాలండి, ఇదిగో ఈ లలితా సహస్రాలు చదవాలండి అనుకుంటూ వాడు ఆ కళని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇది స్థితి. ఆ తర్వాత రాత్రి వాడు నిద్రపోయినప్పుడు ఈ మొత్తం సంహారం, ఉపసంహారం అయిపోతుంది బ్రహ్మాండం. వాడు నిద్రపోయిన తర్వాత బయట ప్రపంచం ఇంకేమీ ఉండదు. ఇది నువ్వు ఇక్కడేదో జాగ్రత్త అవస్థలో విశ్వంగా, స్వప్నావస్థలో కలగా చూస్తూ ఉన్నవన్నీ గూడా ఉపసంహరించబడతాయి. రుద్ర రూపంగా ఉండి చేస్తావు నువ్వే. లయమైపోయిందక్కడ.
లయమైపోయిన తర్వాత ఏమవుతుంది? నువ్వు రాత్రి నిద్రబోయావు గదా! జగత్తు మొత్తం ఖాళీ లేదు. మాయమైపోయింది. ఎక్కడుందంటే నీలోనే ఉంది. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ నువ్వు కళ్ళు తెరిచావనుకో, అప్పుడేమవుతుంది? మళ్ళీ జగత్తంతా కల్పించబడాలి. ఈ కళ్ళు మూసుకున్న టైంలో జగత్తంతా మాయమైపోవడం ఏదున్నదో అది తిరోధానము. అది మొత్తం అంతా లోపలికొచ్చి నీలోనే ఉంటుందక్కడ. నువ్వెప్పుడైతే కళ్ళు తెరిచావో మళ్ళీ అనుగ్రహము. మళ్ళీ అది నిన్ను అనుసరించి నువ్వు గ్రహించే విధంగా నీ కళ్ళ ముందు దృశ్యంగా కనిపిస్తుంది. ఈ రకంగా పంచకృత్యాలు జరుగుతూ ఉంటాయని ఏవి చెప్పారో, అవే ఇక్కడ మళ్ళీ తిరోధానం చేసే ఈశ్వరము, అనుగ్రహించే సదాశివము, నిద్రపోయినప్పుడు అన్నీ మర్చిపోవడం, మేలుకోగానే మళ్ళీ అన్నీ జ్ఞాపకం చేసుకోవడం, మేలుకోగానే మళ్ళీ సృష్టిని తయారు చేసి నీకోసం అయింది కాబట్టి దాన్ని నడిపిస్తూ, మళ్ళీ నిద్రపోయినప్పుడు దాన్ని లయం చేయడం. అని ఈ 5 పనులు నువ్వే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ రూపాలుగా చేస్తూ ఉన్నావు గదా! నువ్వు ఇట్లా చేస్తూ ఉన్నంత వరకు పంచకృత్య పరాయణుడివై నువ్వు అదే పనిగా ఈ 5 పనులు చేస్తున్నావనుకో పొద్దుస్తమానం. పొద్దున్న లేస్తావు, పనులు చేస్తావు, రాత్రి నిద్రపోతావు, మళ్ళీ అన్నీ మర్చిపోతావు, మళ్ళీ పొద్దున్న లేస్తావు, జ్ఞాపకం చేసుకుంటావు, మళ్ళీ నడిపిస్తూ ఉంటావు, మళ్ళీ రాత్రి నిద్రపోతావు, మర్చిపోతావు, మళ్ళీ పొద్దున్న లేచి జ్ఞాపకం చేసుకుంటావు, నడిపిస్తుంటావు. ఇట్లా నువ్వు ఎంతవరకు చేస్తుంటావో అంతవరకు ఈ 36 తత్వాలుంటాయి. ఇంకెన్నైనా ఉంటాయి. మొత్తం ఈ ఒక్కటే ఉన్నది నువ్వు అక్షరము ఓం. ఇక్కడ ఆపలేదనుకో ఇంక 3 అవుతాయి, 5 అవుతాయి, అవి 36 అవుతాయి. ఇంక అనంతం అయితాయి. అది విషయము. అందుకని నువ్వేం చెయ్యంటే అన్నింటిని కలిపి ఒక్కటి చెయ్యరా అంటే, ఒకదాన్ని పట్టుకొని అనంతం చేస్తున్నావు నువ్వు. నువ్వు చేస్తున్నదేమి ఉన్న ఒక్క నువ్వే, నిన్నే నువ్వు అనంతంగా తయారు చేసుకుంటున్నావు ఎన్నో తత్వాలుగా. నిన్నే నువ్వు ఎన్నో తత్వాలుగా అనంతంగా తయారు చేసుకుంటున్న వాడివి కూర్చొనే, అన్నింటిని నీలోనే లయం చేశావంటే ఉన్నది ఒక్కటి. నువ్వు ఓంని పట్టుకొని 36 చెయ్యి. లేదా 36 పట్టుకొని ఓం చెయ్యి. నువ్వు ఏం చేయదలుచుకున్నావో దాన్ని బట్టి ఉంటుంది. అయితే కానీ ఒకటి మాత్రం జెప్తాము అని ఇక్కడ పూర్తి చేస్తున్నారు. గురుప్రసాదాత్ లభతే యోగం అష్టాంగ లక్షణం. శివప్రసాదాత్ లభతే యోగ సిద్ధించ శాశ్వతీం. నీకీ అష్టాంగ యోగ లక్షణం ఏదున్నదో అది కలగాలి, లభించాలి అంటే గురుప్రసాదం ఉండాలి. గురువుగార్లు చెప్తారు మనకు. ఎంతమంది గురువులు చెప్తూ ఉన్నారు ఈ యోగాన్ని మనకు. వ్యాసుల వారు చెప్తూ ఉన్నారు. మహర్షులు శ్వేతాశ్వతరం దగ్గర నుంచి మొదలుపెట్టి, తైత్రీయం దగ్గర నుంచి ఎన్నో ఉపనిషత్తుల్లో మన ఋషులు చెప్తూ వచ్చారు. వాళ్ళని అనుసరించి మన వ్యాసుడు చెప్పాడు. వాళ్ళని అనుసరించి మన గురువులందరూ చెప్తూ వస్తూ ఉన్నారు సురేశ్వర్ల వరకు. ఈ గురువుల అనుగ్రహం వల్లే మనకు ఈ అష్టాంగ యోగము కలుగుతుంది. అయితే అక్కడికే అయిపోలేదు. ఇదిగో నిన్ను నువ్వు అష్టాంగ యోగంతో అష్టమూర్తులుగా ఉన్నాను అని భావన చేసుకో. నీకు కుదరకపోతే అష్టాంగ యోగం పెట్టుకో. యమనియమాది లక్షణాలతో ఉన్నదాన్ని ఏదో నువ్వు చేసుకో అని ఇంత మాత్రమే వాళ్ళు ఓన్లీ కేవలము నీతో పట్టిస్తారు అంతే. ఉపదేశం చేస్తారు. కానీ ఆ అష్టాంగ యోగ లక్షణంతో ఉన్న ఆ జ్ఞానాన్ని పట్టుకుని, ఆ యోగాన్ని సిద్ధిగా సాధించేది ఎట్లా అంటే మళ్ళీ నీకు ఈశ్వర ప్రసాదం ఉండి తీరాలి. ఆ ఈశ్వరుడు నేనే అనుకున్నావంటే, ఆ యోగ సిద్ధి శాశ్వతమైన యోగ సిద్ధి కలిగినట్టే. ఆ ఈశ్వరుడిని నువ్వు వేరుగా చూసావంటే ఇంకా దానికోసం సాధన చేస్తూనే ఉండాలి. సాధన ఎంతవరకు చేస్తూ కూర్చుంటావు నువ్వు అంటే, ఆ సిద్ధి అది నేనే అన్న విషయం నీకు తెలిసిందాకా చేస్తావు. ఇంగ దాని తర్వాత గురువు లేడు, శివుడు లేడు. ఇంకా అప్పుడు మనకు శ్రీ గురుమూర్తయ్యే లేదు, శ్రీ దక్షిణామూర్తయ్యే లేదు. ఎంతవరకు గురుమూర్తి, దక్షిణామూర్తి ఎంతవరకైతే గురుమూర్తి గురువు వల్ల తస్మై శ్రీ గురుమూర్తయ్యేలో గురుమూర్తిని ఎంతవరకు పెట్టుకొని కూర్చోవాలి నువ్వు? ఈ అష్టాంగ యోగ లక్షణం ఏదున్నదో అది నీకు అర్థమయ్యిందాకా గురువుగారు కావాలి. ఇంకా ఆ తర్వాత గురువుగారిని పట్టుకొని నువ్వేం చేస్తావు? ఆయన ప్రాణం పీక్క తినడం. ఇంక నువ్వు కూర్చొని ఆలోచన చేసుకో. దాన్ని సాధించేందుకు ప్రయత్నం, ఆచరణ మొదలుపెట్టు. అంతవరకు గురువుగారు కావాలి. కాబట్టి తస్మై శ్రీ గురుమూర్తయ్యే. ఎప్పుడైతే నువ్వు ఆ అష్టాంగ యోగ వాళ్ళు గురువులు చెప్తూ ఉన్నదాన్ని మొత్తాన్ని పట్టేసుకున్నావంటే, గురువుని మింగేసినట్టే గదా! ఇంక దాని తర్వాత ముందుకెళ్ళు. ఇంకప్పుడు దక్షిణామూర్తి మిగులుతుంది.
ఆ దక్షిణామూర్తి ఎంతవరకు కావాలి నీకు? నీకు ఆ దక్షిణామూర్తి వేరుగా ఎంతవరకు ఉండేది? ఆ యోగం నువ్వు సాధిస్తున్న ఈ జ్ఞాన యోగం సిద్ధిగా ఫలించిందాక. అది సిద్ధించిందంటే మాత్రం ఇంకేముంది? అది నువ్వే అని తెలుస్తుందింకా. గురుమూర్తిని మింగేసినట్టు దక్షిణామూర్తిని గూడా మింగేసావనుకో, ఇంక నువ్వు అంతగా వ్యాపించావనుకో, అది నేనే అని తెలుసుకొని నీలో లయం చేసావనుకో, ఇంక ఉన్నది నువ్వే. త్వం అసి. సచ్చిదానంద రూపాయ బిందు నాదాంతర ఆత్మనే ఆది మధ్య అంత శూన్యాయ గురూణాం గురవే నమః. గురువులకే గురువు ఇంకెవరు నువ్వే. అన్నింటికన్నా పెద్ద గురువు. అంత గురువు నువ్వే. ఇంక నిన్ను మించింది ఇంకేది లేదు. నువ్వెవరింతకీ సచ్చిదానంద రూపము. ఎక్కడున్నావు నువ్వు అంటే ఇప్పుడు ముసుగు వేసుకున్నావు. బిందునాదాలన్న ముసుగు వేసుకొని కూర్చున్నావు. ఇప్పుడిక్కడ ఆ అంటే పొద్దున సృష్టి తయారైంది. అంటే నడుస్తూ ఉన్నది. మా అంటే లయమైంది. అయితే అయింది. ఈ ఓం 3 అక్షరాలుగా మారిన తర్వాత అదేమవుతుంది? బిందునాదాలవుతుంది. బిందు అంటే ఏమి? బిందువు రూపము, నాదము, నామం. నామరూపాత్మకమైన ఇదం జగత్ అని అర్థం దానికి. నామరూపాలైన ఈ జగత్తులోనే నువ్వే ఉన్నావు. నామరూపాలన్న ముసుగేసుకొని ఆ లోపల కూర్చున్నావు. బిందు నాదాంతరాత్మ అయి ఉన్నావు. అసలు నువ్వెవరు? సచ్చిదానంద రూపము. సత్, చిత్, ఆనందం నీ రూపమైతే కూర్చొని బిందునాదాలన్న రూపం తగిలించుకున్నావు. సృష్టి, స్థితి, లయలు చేసుకుంటూ కూర్చొని పొద్దస్తమానము నువ్వేం చేస్తున్నావు? నామరూపాలన్న ఒక కాష్టాన్ని, లోకమన్న, జగత్తన్న ఒక రూపాన్ని తగిలించుకొని కూర్చున్నావు. అందులో ఉన్నది నువ్వే. అది నువ్వే. కానీ నామరూపాలుగా ఉన్న ఈ జగత్తులో ఉన్న నువ్వు అసలెవరు తెలుసా? నీ రూపము సచ్చిదానందము. నీకు ఆది లేదు అంటే సృష్టి జరిగిందండి. సృష్టి జరిగే కన్నా ముందేమీ లేదండి. సృష్టి లయమైపోయిన తర్వాత ఇంకేమీ లేదండి. మధ్యలో మాత్రం ఉన్నదండి అని చెప్పడానికి ఏమీ లేదక్కడ. ఆ సృష్టికి ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు. అసలు సృష్టి వేరుగా లేనే లేదు. నువ్వే అయి ఉన్నావు. నువ్వు ఎప్పుడూ ఉన్నావు. ఆది లేదు, మధ్యం లేదు, అంతము అన్నీ శూన్యమైపోయి ఉన్న గురువులకు గురువై ఉన్న నీకు నువ్వు అప్పుడు తెలుస్తావు నమః అని చెప్తూ ఉన్నారు. అక్కడికి రావలసి ఉన్నది మనము విప్పదీయకుండా కలుపుకోవడం ప్రాక్టీస్ చేయాలి. విప్పదీసామంటే అది ఎంతైనా అవుతుంది. ఎంతైనా అయ్యి మళ్ళీ నన్నే కప్పేస్తుంది. నేను విప్పదీసి నేనెవరు అని తెలుసుకోవడానికి విప్పదీస్తూ పోయానంటే అది ఇంకా అనంతంగా వ్యాపిస్తూ నన్ను కప్పేస్తుంది. అనంతంగా వ్యాపించిందంతా నేనే అయి ఉన్నాను అని కలుపుకుంటూ వచ్చానంటే నా దగ్గరికొచ్చి ఆగుతుంది. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావని జూసుకుంటే నువ్వు ఎటువైపుకి వెళ్తున్నావో తెలుస్తుంది. నువ్వు విప్పదీసుకుంటూ పోయావంటే మాత్రము ప్రపంచం వైపుకి వెళ్ళిపోతావు కర్మ మార్గంలో. కలుపుకుంటూ పోయావంటే మాత్రము ఏకమై ఉంటుంది జ్ఞానం. అందుకని ఆ విధంగా ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నారు. దాంతో మనకు 9దో శ్లోకము, దాని విచారణ కూడా పూర్తయ్యాయి. ఇంకొక శ్లోకం మిగిలింది. దాన్ని గూడా మనం నెమ్మదిగా చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.